జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అర్థం చూద్దాం రండి. జ్ఞానాన్ని తే నీకు, అహం నేను, సవిజ్ఞానం అనుభవంతో కూడిన విజ్ఞానంతో సహా, ఇదం ఈ విషయాన్ని, వక్ష్యామి చెబుతాను, అశేషత ఏమాత్రం మిగలకుండా సంపూర్ణంగా, యత్ ఏదైతే, జ్ఞాత్వా తెలుసుకున్న తరువాత, న ఇహ ఈ లోకంలో, భూయః మళ్ళీ, అన్యత్ మరొకటి, జ్ఞాతవ్యం తెలుసుకోవలసినది, అవశిష్యతే మిగిలి ఉండదు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు నేను నీకు ఒక అత్యంత గొప్ప విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది కేవలం జ్ఞానం మాత్రమే కాదు, జ్ఞానంతో పాటు అనుభవాన్ని కూడా ఇచ్చే విజ్ఞానం. నేను దీనిని నీకు ఏ విషయం కూడా మిగలకుండా సంపూర్ణంగా వివరిస్తాను. అర్జున, నన్ను గురించి, నా నిజ స్వరూపం గురించి, ఈ సృష్టి యొక్క అసలు తత్వం గురించి నీవు తెలుసుకోవలసిన ఈ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకున్న తరువాత ఇంకా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏది కూడా మిగలదు. ఎందుకంటే ఒకసారి ఈ పరమ సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు దాని ద్వారా అనేక విషయాల అసలు స్వరూపం కూడా అర్థమవుతుంది. అర్జున, అందుకే నేను చెప్పబోయే ఈ జ్ఞానాన్ని కేవలం వినడం కోసం కాకుండా అర్థం చేసుకుని అనుభవంలోకి తీసుకురావడానికి ప్రయత్నించు. ఇదే నిన్ను సంపూర్ణమైన జ్ఞానం వైపు నడిపిస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియచేస్తున్నారు. హరే కృష్ణ.